సదాశివపేట పట్టణంలోని 8వ వార్డు అనగా హనుమాన్ నగర్ కాలనీలోని కనీసం రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషన్ ఉమాదేవికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద మాట్లాడుతూ 8వ వార్డు కాలనీ ఏర్పడి దాదాపుగా 20 ఏళ్లు కావస్తున్నప్పటికీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఎన్ని పాలక పక్షాలు మారినప్పటికీ ఆ కాలనీ ఎందుకో మరి అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంటుంది. చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడైపోతాయి. దానికి తోడు మురికి నీళ్లు చేరి రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ కాలనీలో ప్రయాణించాలన్నా రాకపోకలు చేయాలన్నా ప్రాణం అరచేత పెట్టుకొని పోవాల్సిందే. అక్కడ ఎక్కడ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఉందో ఎక్కడ ఉందో ఏమి ఉందో ఎవ్వరికి కూడా ఏమీ అర్థం కాని దుస్థితి. అందుకే మున్సిపల్ పాలక వర్గానికి కోరేది ఒక్కటే, అన్ని విధాలుగా అభివృద్ధికి దూరం ఉన్న మా హనుమాన్ నగర్ కాలనీలో కనీసం మొరం కంకర పోయించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మురికి కాలువ ఏర్పాటు చేయాలని పాలక పక్షానికి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంపై కమిషన్ కి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం తాజుద్దీన్ షఫీ, ఉమేష్, ఫయాజ్, దుర్గయ్య, పోచయ్య, షహనాజ్ బేగం, ఖుర్షిద్ బేగం ప్రజలు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలోని 8వ వార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఐ బృందము అక్కడ ప్రాంతంలో మురికి కాలువలు లేవు, అలాగే సీసీ రోడ్లు లేవు. అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షం పడ్డది కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం ఉంది. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా సమస్యలంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఎంక్వైరీకి వస్తానని చెప్పడం జరిగింది. అయితే దాదాపు ఆ వార్డు వెలిసి 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూల గ్రామం కన్నా అధ్వానంగా ఉన్నది. డెవలప్మెంట్ ఏమి లేదు. అక్కడ మురికి కాలువలు ఉండవు, సీసీ రోడ్లు ఉండవు, వీధి దీపాలు ఉండరు, ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు, అలాగే ఏది చెత్త ఊడ్చే వాళ్ళు ఉండరు. అసలు ఇంతకన్నా మున్సిపల్ పరిధిలో ఉందా లేదా అనేది అనుమానంగా వస్తుంది. కాబట్టి దయచేసి నేను మున్సిపల్ కమిషనర్ గారు కోరుతూ ఒకటే, ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ, అనేక బిల్డింగ్లు ఉన్నప్పటికీ, పర్మిషన్ తీసుకు బిల్లు కడుతున్నప్పటికీ, ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రము గత పాలకులు, ప్రస్తుత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకే సిపిఐ రోజు వాళ్ళకు ఒక డిమాండ్ చేస్తుంది, వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసేసి ఆ మురికి కాలువలు లేదంటే తాత్కాలికంగా కంకర కానీ మురం కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేసుకుంటూ, లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ వార్డు ప్రజలను సేకరించి ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను. 8వ వార్డు హనుమాన్ నగర్లో అక్కడ రోడ్లు కానీ మోరీలు కానీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు ఎన్నో రోగాలు సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లలకి డెంగ్యూ, మలేరియా అని హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము. ఇచ్చిన వెంటనే వాళ్ళకి చాలా సమస్యగా ఉంది. కాబట్టి రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు చేయాలి. తర్వాత మోర్ అంటే టైం పట్టినా సరే కానీ రోడ్డు ముందుకు రావాలి. ఎందుకంటే గడ్డిలేసి అక్కడ పాములు, పురుగులు వచ్చి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న 20 సంవత్సరాల అబ్బాయేమో మృతి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే, ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముంగటనే మొరం లాంటిది వేయకుండా లేని వాళ్ళని కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో రోడ్డు సమానం ఒక లెవెల్గా వేసుకుంటూ పోవాలి. అలాగే లేని పక్షాన పిల్లలు, పెద్దలు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇదే కమిషనర్ ఆఫీస్ ముంగట ముట్టడి చేస్తామని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు.